రాత్రి 10 గంటలు. హాస్టల్ భవనం పైకప్పుపై నిలబడి కాలేజీ ప్రాంగణాన్ని చూస్తున్నాడు. దూరంగా మెరిసే లైట్లు, వందలాది విద్యార్థులు, వందలాది కుటుంబాల ఆశలు, వందలాది అప్పులు, వందలాది కలలు. అందరూ ఒకే దారిలో నడుస్తున్నారు. కానీ ఆ దారి చివర ఏముందో చాలామందికి స్పష్టంగా తెలియదు. ఆదిత్య నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు. నాకు ఉద్యోగాల మీద వ్యతిరేకత లేదు. కొద్దిసేపు ఆగాడు. కానీ అవకాశాలు రావటానికి 4 సంవత్సరాలు ఎదురుచూడాలనే ఆలోచన మీద నమ్మకం లేదు. అతని స్వరం మరింత దృఢంగా మారింది. విలువ సృష్టించగలిగితే రేపటి నుంచే ఎందుకు ప్రారంభించకూడదు? ఆ మాటలు వినడానికి అక్కడ ఎవరూ లేరు. కానీ అదే ప్రశ్న అతని జీవితాన్ని మార్చబోతోంది. అంతేకాదు, అతని చుట్టూ ఉన్న అనేక మంది జీవితాలను కూడా. అతనికి ఇంకా తెలియదు, ఈ ప్రశ్న అతనికి ప్రశంసలను తెస్తుంది. అదే ప్రశ్న అతనికి అవమానాలను కూడా తెస్తుంది. ఉపాధ్యాయులతో విభేదాలు, తల్లిదండ్రుల ఆగ్రహం, స్నేహితుల దూరం, కొత్తవారికి మార్గదర్శకత్వం, ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో ఉన్నాయి. కానీ ఈ రాత్రి మాత్రం, అది కేవలం ఒక సాధారణ ప్రశ్న మాత్రమే. ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక తిరుగుబాటు ప్రారంభం. 4 సంవత్సరాల తర్వాత కాదు, రేపటి నుంచే ఎందుకు కాదు?